ప్రార్థన చేసుకొని కూడికను ప్రారంభించుకుంటాం. ప్రార్థన చేసుకుందాం. ప్రార్థన చేసుకుందాం. ప్రేమగల తండ్రి, దయగల ప్రభా, మా రక్షకుడైన యేసుక్రీస్తు ప్రభువారి శ్రేష్టమైన గంభీరమైన నామం పేరిట కృతజ్ఞతలతో వందనాలతో నిన్ను ఆరాధిస్తూ మహిమపరుస్తూ నీ సన్నిధిని చేరరావడానికి మీరు మాకు అనుగ్రహించే శ్రేష్టమైనటువంటి ఘనమైనటువంటి దివ్యమైనటువంటి తరుణాన్ని బట్టి వందనాలు. పరిశుద్ధమైన దేవ, ఘనమైన దేవ, సర్వశక్తి కలిగినటువంటి దేవ, సర్వాధికారి అయినటువంటి దేవ, మాట తప్పని దేవ, మారని దేవ, నిరంతరం జీవించినటువంటి దేవ, నీ పాదములకు వందనాలు. సమయం ఆశీర్వాదకరంగా ఉంచండి. ఉపవాస ప్రార్థనను మీరు దీవించండి. అనేకులు చేరవడానికి కూడా సహాయం చేయండి ప్రభా. మరి మీ కార్యాన్ని మేడలో నూతనపరచండి. అందరి కొరకు ప్రార్థించడానికి మీరు మాకు ఇచ్చే శ్రేష్టమైన తరుణాన్ని బట్టి వందనాలు ప్రభా. ప్రార్థనలు ఆలకించువాడా, సర్వ శరీరులు నీ వద్దకు వచ్చారని వాక్యంలో రాయబడినట్టు ప్రభా, మరి తనకు ప్రార్థన చేయవారందరికీ కృప చూపుటకు మరి దేవుడు ఐశ్వర్యవంతుడైనాడని సెలవిచ్చిన ప్రకారం మీరు మాకు కృప చూపించే దేవుడు, ఆదుకునే దేవుడు, సహాయపడే దేవుడు అయినందుకే స్తోత్రములు ప్రభా. రాగలిగిన నీ బిడ్డలందరినీ బట్టి వందనాలు. ఇంకా రావాల్సిన వారిని కూడా మీరు నడిపించండి, తీసుకొని రండి. శత్రు కార్యములన్నింటినీ దూరం చేయండి. మీ ఆత్మ సంచారం మా మధ్య ఉంచండి ప్రభా. మరి మీ శక్తి దయచేయండి ప్రభా. ప్రార్థించే వారిని లేవనెత్తండి, విశ్వాసంతో నింపండి ప్రజలను ప్రభా. మేము గడిపే ఈ ప్రార్థన సమయం నీ నుండి సమాధానం పొందేదిగా ఉంచమని వేడుకుంటున్నాం. అనేక అవసరతలతో, అక్కరలతో, కొరతలతో మీ సన్నిధానానికి చేరినాం. సహాయపడుతున్నామని వేడుకుంటూ పాటలు, వాక్యము, మరి బయట లోపట వినేటటువంటి వారిని కూడా మీరు దర్శించండి. నూతన కార్యం జరిగించమని యేసు ప్రభువు వారి నామం పేరిట స్తుతించి ప్రార్థించేది వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. పాట సంఖ్య 54 పాట పాడుకుందాం. కొండల తట్టు కనులెత్తుచున్నాను. పాట సంఖ్య.
కునుకాడో కొండల కనులెత్తుచున్నాను నాకు సాయమెచ్చట నుండి వదును నాకు సాయమెచ్చట నుండి వదును Saka
పాట సంఖ్య శివుని గీతాల్లోని పాట సంఖ్య 421 ప్రియయేసు నిర్మించితివి ప్రియమార 421 కొత్త పుస్తకాలలో, పాత పుస్తకాలలో 416. ప్రియయేసు నిర్మించితివి ప్రియమార నా ప్రియయేసు మారవశించునా హృదయాంతరంగమునా నీరాక్త ప్రభావమునా
చివరిగా ఒక చిన్న పాట పాడుకొని వాక్యం వింటాం. పాట సంఖ్య చివరిగా 555 కొత్త పుస్తకాలలో 566. దేవుని వాక్యాన్ని చదువుకుంటాం. దేవుని వాక్యంలో ఉండి చిన్న వాక్య భాగాన్ని ప్రార్థన కొరకై చదువుకుంటాం. మార్కు సువార్త 9వ అధ్యాయం 14 నుండి అందరం కలిసి చదువుకుంటాం. మార్కు సువార్త
9:14 నుండి. వారు శిష్యుల యొద్దకు వచ్చి వారి చుట్టూ బహుజనులు కూడి ఉండుటయు శాస్త్రులు వారితో తర్కించుటయు చూసిరి. వెంటనే జనసమూహమంతయు ఆయనను చూసి మిగుల విభ్రాంతి నుండి ఆయన యొద్దకు పరిగెత్తుకుని వచ్చి ఆయనకు వందనం చేసిరి. అప్పుడు ఆయన, మీరు దేని గురించి వారితో తర్కించుచున్నారని వారిని అడగగా, జనసమూహంలో ఒకడు, బోధకుడా, మూగదయం పట్టిన నా కుమారుణ్ణి మీ వద్దకు తీసుకుని వచ్చి తిని, అది ఎక్కడ పట్టునో అక్కడ వానిని పడద్రోయును. అప్పుడు వాడు నురుగు కార్చుకొని పండ్లు కొరుకుకొని మూర్ఛిల్లును. దాన్ని వెళ్ళగొట్టుడని నీ శిష్యులను అడిగి తిని కానీ అది వారి చేత కాలేదని ఆయనతో చెప్పాను. అందుకు ఆయన, విశ్వాసం లేని తరం వారలారా, నేను ఎంతకాలం మీతో ఉందును, ఎంతవరకు మిమ్మును సహించును? వానిని నా యొద్దకు తీసుకొని రండి అని వారితో చెప్పగా వారు ఆయన యొద్దకు వానిని తీసుకుని వచ్చిరి. దయ్యం ఆయనను చూడగానే వానిని విలవిలలాడించను గనక వాడు నేల నుండి నురుగు కార్చుకొని పొరలాడుచున్నాను. అప్పుడు ఆయన, ఇది వీనికి సంభవించి ఎంతకాలమైనదని వాని తండ్రిని అడగగా అతడు, బాల్యం నుండి అది వాని నాశనం చేయవలనని తరచు అగ్నిలోను నీళ్ళలోను పడద్రోయును. ఏమైనాను నీ వలనైతే మా మీద కనికరపడి మాకు సహాయం చేయమని. అందుకేసు నమ్ముట నీ వలనైతే నమ్మువానికి సమస్తం సాధ్యమే అని అతనితో చెప్పాను. ప్రభువారి ఈ మాటలను దీవించినట్టు చిన్న ప్రార్థన చేసుకుంటాం. దయగల తండ్రి, దయగల ప్రభా, మీకు స్తోత్రం చెల్లిస్తూ ఆరాధిస్తూ గొప్ప దేవుడు, పరిశుద్ధమైన దేవుడు, దయగల అందరితో మాట్లాడాలి. ఈ శక్తి దయచేసి సహాయం స్తుతించి ప్రార్థన. చదువుకున్న ఈ వాక్య భాగాలను ప్రభువారు మన కొరకై దీవించి ఆశీర్వదించునుగాక. ఇక్కడ ఒక సంఘటన యేసు ప్రభువారు భూమి మీద ఉన్నటువంటి దినాలలో జరిగింది. శాస్త్రులు వచ్చి యేసు ప్రభువారి శిష్యులతో తర్కించుతా ఉన్నారు. వెంటనే జనసమూహం అంతా ఆయనను చూసి మిగుల విభ్రాంతి నుండి ఆయన వద్దకు పరిగెత్తుకొని పోయి ఆయనకు వందనం చేసిరి. ఆ శాస్త్రులు అంటే ఆ దినాల్లో ఉన్నటువంటి దేవుని వాక్యం తెలిసినటువంటి వాళ్ళు యేసు ప్రభువారి శిష్యులతో తర్కించుతూ ఉన్నారు. దేని గురించి అంటే, ఒక వ్యక్తి తన కుమారుడిని యేసు ప్రభు దగ్గరికి తీసుకొని వచ్చిండు. అతడు ఎలాంటి వాడు ఆ కుమారుడు అని అంటే, దయ్యం పట్టింది, మూగ దయ్యం పట్టింది. అది పట్టినప్పుడు వాడు నురుగు గార్చుకుంటాడు, పళ్ళు కొరుకుతాడు. తర్వాత తరచు అది అగ్నిలోను నీళ్ళలోను వాని దోషేస్తుంది. వాడిని చంపాలని ఆ దయ్యం ఎంతో ప్రయత్నం చేస్తూ ఉంది. యేసు ప్రభువు వారి శిష్యుల దగ్గరికి ఈ పిల్లవాని తండ్రి తీసుకొని పోయినప్పుడు ఆ శిష్యులు ఆ పిల్లవానికి పట్టినటువంటి ఆ దయ్యాన్ని వెలగొట్టలేకపోయినారు. అందుకే శాస్త్రులు శిష్యులతో తర్కించినారు. ఏమనంటే, మీరు శిష్యులు కదా, ఆయన శిష్యులు కదా, మీరు దయ్యాన్ని వెలగొట్టలేరా అని వారితో వాదం పెట్టుకున్నారు. తర్కించుట, ఆర్గ్యుమెంట్, డిస్కషన్. ఎందుకు చేయలేకపోయినారు? మీరు ఎందుకు దయ్యాన్ని వెళ్ళగొట్టలేకపోతా ఉన్నారు? ఆయన శిష్యులు కదా. ఇప్పుడు మరి ఇలాంటి వాదన ఎదురైనప్పుడు ఎంతో చిక్కులో పడే అవకాశం ఎవరికైనా ఉంది. మీరు మందిరానికి పోతారు కదా, మీరు ఎందుకు ఇట్ట అయిపోయినారు అని అన్నప్పుడు మనం కూడా ఏం సమాధానం చెప్పాలో అర్థం కాక మరి ఎందుకు ఇట్లా జరిగిందని భావిస్తాం. శిష్యులు అందులో ఆయన ఏర్పరచుకున్నటువంటి వారు, యేసు వారు ఏర్పరచుకున్నటువంటి శిష్యులు ఆ దయాన్ని ఏం చేయలేకపోయినారు? వెళ్ళగొట్టలేకపోయినారు. అప్పుడు ఆ పిల్లవాని తండ్రి యేసు వారిని అడిగినాడు,
నేను నీ శిష్యుల దగ్గరికి వచ్చిన వాళ్ళు వెళ్ళగొట్టలేకపోయినారు, నీ వలన ఏదైనా అయితే సహాయం చేయమని అడిగినాడు. అప్పుడు యేసుప్రభువు వారు ఆ శిష్యులను ఒక మాట అన్నాడు. ఎందుకు వెళ్ళగొట్టలేకపోయినారో ఆ విషయాలను బయట పెట్టిండు. ఒకటి, విశ్వాసం లేదు. విశ్వాసం లేని మూర్ఖతరం వర్లారా అనే మాట ఇక్కడ యేసుప్రభువు వారు శిష్యుల గురించి మాట్లాడినాడు. 19 వచనం, అందుకు ఆయన, విశ్వాసం లేని తరం వారలారా నేను ఎంతకాలం మీతో ఉందును. ఎందుకు వాళ్ళు ఆ దయాన్ని, ఆ పిల్లవానికి పట్టినటువంటి దయాన్ని వెళ్ళగొట్టలేకపోయినారు అని అంటే, విశ్వాసం లేనటువంటి వారుగా జీవిస్తుంటున్నారు. కాబట్టి వారికి విశ్వాసం లేదు. దేవుని యొక్క శక్తి మీద వారికి ఏం లేదు, విశ్వాసం లేదు. వాళ్ళు యేసుప్రభువు వారిని వెంబడిస్తున్నప్పటికీ, ఆయన నుండి ఎన్నో అద్భుత కార్యాలు వాళ్ళు చూస్తున్నప్పటికీ, ఇవి మేము కూడా ఆయన శిష్యులం గనక చేస్తాము అనేటటువంటి విశ్వాసం లేదు. కొన్నిసార్లు మందిరానికి పోయే వాళ్ళను మరి మనం గమనించినప్పుడు ఎందుకు వాళ్ళ జీవితంలో ఏ విధమైనటువంటి అద్భుతములు, ఆశ్చర్యకార్యాలు జరగటం లేదు అని అంటే, వారు మందిరానికి వస్తున్నప్పటికీ విశ్వాసము దేవుని మీద లేదు. కొన్నిసార్లు అలవాటుగా మందిరానికి పోయే విధానం ఉంటుంది. అలవాటుగా మందిరానికి వెళ్తూ ఉంటారు కొంతమంది. పట్టుదలతో, విశ్వాసంతో దేవుని అడిగి పొందలేనటువంటి వారుగా ఉంటారు. బైబిల్లో ఇంకొక మంచి ఉదాహరణ ఉంది. ఈ లూకా సువార్తలో చదువుకుంటాం. రక్తస్రావం కలిగినటువంటి ఒక స్త్రీ ఉంది. 18 ఏళ్ల నుండి ఆమెకు మరి రక్తస్రావం ఉంది. అనేక వైద్యుల చేత ఆమె ఎంతో డబ్బు ఖర్చు పెట్టుకొని చూపించుకున్నా కానీ ఆ రక్తస్రావం పోలేదు. అయితే ఆమెలో ఒక నమ్మకం ఏంటంటే, ఆయన వస్త్రపు చెంగును ముట్టినా నేను బాగుపడతాను, స్వస్థపరచబడతానని ఎనికిమల్లోకి పోయి ఆయన వస్త్రపు చెంగు ముట్టింది. ఆమె వెంటనే ఆమె స్వస్థత పొందింది, రోగం నివారణ అయిపోయింది. అప్పుడు యేసుప్రభువు వారు ఒక మాట అన్నాడు, నన్ను ముట్టినది ఎవరు అని అన్నాడు. పేతురు ఏమన్నాడంటే, నన్ను ముట్టింది ఎవరు అని అంటున్నావు, జనసమూహం మీద పడతా ఉంటే. ఇప్పుడు మీద పడతా ఉన్నప్పుడు వస్త్రపు చెంగును ముట్టిన వ్యక్తిని ఎట్ట గమనించగలం? మనుషులే గుంపులుగా మీద పడతా ఉన్నారు. అంటే ఆయన అన్నాడు, నాలో నుండి ప్రభావం వెళ్ళి వారిని స్వస్థపరిచింది, వారు ఎవరో బయటికి రావాలి అని ఆయన అడిగింది. అంటే దీని అర్థం ఏంటిది? విశ్వాసంతో నన్ను ముట్టినారు, నాలో నుండి ప్రభావం కూడా వాళ్ళలోకి పోయి వాళ్ళని స్వస్థపరిచింది, వాళ్ళు బయటికి రావాలన్నప్పుడు ఆమె మరి దాక్కొని ఉండలేననుకొని బయటికి వచ్చి జరిగిందంతా చెప్పింది. అప్పుడు అన్నాడు, అమ్మ నీ విశ్వాసమే నిన్ను స్వస్థపరిచింది, సమాధానం గలదానవై పొమ్మన్నాడు. అంటే అర్థం ఏంటంటే, సంవత్సరాలుగా మనం ఆయన వెంబటి ఉన్నప్పటికీ, తర్వాత ఆయన గురించి అనేక సంగతులు నేర్చుకున్నప్పటికీ, విన్నప్పటికీ విశ్వాసం అనేది ఎంతో అవసరం. మీద పడినా ఆయనకు ఆ గమనము లేదు. కానీ విశ్వాసంతో ముట్టిన ఆయన వస్త్రపు చెంగును ఆయన గమనించింది. ఎందుకంటే నాలో నుండి ప్రభావం బయలువెళ్ళి ఆమెను ముట్టింది అని అన్నాడు. కాబట్టి దేవుని ప్రజలారా, దేవుని వాక్యంలో మనకందరికీ తెలిసినటువంటి ఒక మాట ఏంటిదనంటే, మరి విశ్వాసం లేకుండా దేవునికి ఇష్టడైనట అసాధ్యం. చూడండి, హెబ్రీయులకు రాసిన పత్రిక 11:6 చదవండి. హెబ్రీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయం 6వ వచనం చదవండి. విశ్వాసం లేకుండా దేవునికి ఇష్టడైనట అసాధ్యము. చదవండి, ఆ మాట చదవండి. కాబట్టి విశ్వాసం లేకుండా దేవునికి ఇష్టడైనట అసాధ్యం. ఆయన వద్దకు వచ్చేవాడు ఆయన ఉన్నాడని, తను అడుగు వారికి ఫలం దయచేవాడని నమ్మవలెను కదా. కాబట్టి
మరి దేవుని వాక్యంలో యోహాను సువార్తలో కూడా ఇంకొక మాట చదువుకుంటాం. ఏం మాట అంటే, నమ్ముట నీ వలన అయితే నమ్మువానికి సమస్తం. ఇదే మార్కు సువార్త 9వ అధ్యాయంలోనే ఉంది. నువ్వు నమ్మిన ఎడల దేవుని మహిమ చూతు అని యోహాను సువార్త 11వ అధ్యాయంలో రాయబడింది. కాబట్టి ఆయన యొద్దకు వచ్చినప్పుడు ఆయన మనకు సహాయం చేస్తాడని, మన కష్టాలలో, మన శ్రమలలో, మన ఇబ్బందులలో ఆయన మనం ఆదుకుంటాడని మనం ఏం చేయాలి? నమ్మాలి. నమ్మినప్పుడు ప్రభువారు మనకు సహాయపడతాడు. నేను చెప్పిన మాటలు ఇప్పుడు అర్థమైనాయి కదా. వాళ్ళు ఎందుకు ఆ దయాన్ని వెళ్ళగొట్టలేకపోయినారంటే, విశ్వాసం అనేది వారిలో లేదు. ఆయన అంబటి ఉన్నప్పటికీ వారిలో ఏం లేదు? విశ్వాసము లేదు. విశ్వాసం లేకుండా దేవునికి ఇష్టమైనట అసాధ్యం. ఆయన వద్దకు వచ్చేవాడు, ఆయన ఉన్నాడని, తన అడుగు వారికి ఫలం దయచేవాడని నమ్మవలేను కదా. తర్వాత వాళ్ళు ఎందుకు ఆ దయాన్ని ఎలగొట్టలేకపోయినారో యేసుప్రభువారు చెప్పినాడు. అదే 9వ అధ్యాయంలో ఆ మాట చదువుకుంటాం. మార్కు సువార్త 9, మార్కు సువార్త 9, మార్కు సువార్త 9, 28 వచనం 29 వచనం చదవండి. 28, 29. ఆయన ఇంటిలోనికి వెళ్ళిన తర్వాత ఆయన శిష్యులు, మేమెందుకు ఆ దయ్యమును వెళ్ళగొట్టలేకపోతామని ఆ ఏకాంతమును ఆయనను అడిగిరి. అందుకు ఆయన ప్రార్థన వలనే కానీ ఇక్కడ ప్రార్థన వలనే అని 2 కింద ఏం రాయబడింది చదవండి. 2 సన్నక్షరాలతో ప్రార్థన వలనే అని కింద 2 పుట్నోట్లో ఒక మాట ఉంది. ఏముంది ఆడ? ఉపవాసం వలన అని రాయబడింది. మనం ఇప్పుడే ప్రార్థనకు వచ్చినాం, ఉపవాస ప్రార్థనకు వచ్చినాం. ఎందుకు వచ్చినాం అంటే, మనల్ని కూడా అనేక అపవిత్ర ఆత్మలు ఆవరించే అవకాశం ఉంది. అపవిత్ర ఆత్మలు ఆవరించే అవకాశం ఉంది. ఉదాహరణకు, ఆ పిల్లవాడికి ఆ దయ్యం ఎప్పటి నుండి పట్టిందంట? బాల్యం నుండి పట్టింది. చిన్నప్పుడే పిల్లలకు దయ్యాలు పడతాయా అని అంటే పడతాయి. ఎందుకనంటే, ఎక్కడ పరిశుద్ధత లేదో అక్కడ దయ్యాలు ఉంటాయి. ఎక్కడ కుటుంబ ప్రార్థన ఉండదో, ఎక్కడ దేవుని ప్రేమించేవారుగా ఉండమో, ఏ ఇంట్లో అపవిత్రత ఉంటుందో, దేవునికి స్థానం ఉండదో అక్కడ దయ్యాలు ఉంటాయి. ఈ పిల్లవానికి దయ్యం పట్టింది. చిన్న పిల్లవానికి దయ్యం పట్టింది. అదే దయ్యం అంటే మూగదయ్యము. మూగదయ్యం అంటే అర్థం ఏంటిది? మాటలు రావు. మూగదయ్యం అంటే అర్థం ఏంటిది? ఆ పిల్లవాడికి కూడా మూగదయ్యం రాదు. 17వ వచనం, జనసమూహంలో ఒకడు బోధకుడా, మూగదయ్యం పట్టిన నా కుమారుని ఎద్దకు తీసుకొని వచ్చి. దయ్యం పట్టినప్పుడు మూగదయ్యం, మాటలు రావు. అర్థమైంది? మాట్లాడదు దయ్యం. ఏం చేయదు? దయ్యం మాట్లాడదు, మూగదయ్యం. తర్వాత ఆ దయ్యం పట్టినప్పుడు ఏం జరుగుతుందంటే చూడండి 21వ వచనం, అప్పుడు ఆయన, ఇది వీనికి సంభవించి ఎంతకాలమైనది వాని తండ్రిని అడగా, బాల్యం నుండియే. అంటే చిన్నపిల్లలకు కూడా దయ్యాలు పట్టే అవకాశం ఉంది. అది వాని నాశనం చేయవలని తరచు అగ్నిలోను నీళ్ళలోను పడద్రోయును. ఒకవేళ ఈత రాలేదనుకో, చిన్నపిల్లలకు నీళ్ళలో పడదేస్తే ఏమవుతాడు? చచ్చిపోతాడు. అగ్గిలో పడదోస్తే ఏమవుతాడు? ఆ దయ్యము ఆ పిల్లవాడిని మరి అగ్గిలో దోసేది, తర్వాత నీళ్ళలోనూ దోసేది. ఎందుకనంటే నాశనము చేయవలెనని. దయ్యం యొక్క శాస్త్రాలు ఇవే, దయ్యం యొక్క శాస్త్రాలు. అందుకే మనము ఎంతో జాగ్రత్తగా ఉండాలి. అపవిత్రాత్మలు, దురాత్మలు, వీటి విషయమై దేవుని బిడ్డలైనటువంటి వారు చాలా జాగ్రత్తగా ఉండాలి. భక్ష్యం గారికి వచ్చినటువంటి ఒక విషయం నేను ఒక పుస్తకంలో చదివిన. ఒక పెద్ద ఆఫీసర్ ఉన్నాడు. ఆ ఆఫీసర్ ఇంట్లో పనిచేసేటటువంటి ఒక నౌకరు ఉన్నాడు. ఆ వ్యక్తికి తరచు దయ్యాలు పట్టేది. దయ్యం పట్టినప్పుడు మూర్ఛగా కింద దొల్లాడేవాడు,
మూర్చిపోయేవాడు. ఒకసారి ఆ ఆఫీసర్ ఏం చేసిందంటే, తన పనవాడే కాబట్టి రక్షించబడిన వ్యక్తి బక్షింగ్ గారికి కాడికి తీసుకొని పోయాడు. తీసుకొని పోయినప్పుడు బక్షింగ్ ఆ అంకుల్తో ఏం చెప్పిందంటే, ఈ వ్యక్తికి దయ్యం పడుతుంది, ఇది దయ్యం పట్టినప్పుడు కింద పడి దొర్లాడుతాడు, మూర్చిపోతాడు, ప్రార్థన చేయని అడిగితే ఆయన ఏం చేసిందంటే వెంటనే ప్రార్థన చేయకోకుండా రేపు ఇదే సమయానికి రమ్మన్నాడు. రేపు అదే సమయానికి పోయేసరికి కొబ్బరి నూనె డబ్బా పట్టుకొని నిలబడుకున్నాడు వాకిటి కాడ. ప్రార్థన చేసిండు. ప్రార్థన చేసినప్పుడు ఆ దయ్యం గిలగిల తన్నుకొని వెళ్ళిపోయింది. వెళ్ళిపోయినప్పుడు ఆఫీసర్ అడిగిండు, వీనికి పట్టింది ఎవడన్నా దయ్యం అని అడిగిండు. అంటే ఎవరిని పూజ చేస్తున్నాడో ఆ వ్యక్తి పట్టినాడు అని అన్నాడు. నిజమైన దేవుని కాకుండా మనం వేరే పరిస్థితులను పూజించినప్పుడు వచ్చే నష్టాలు కూడా అంతింతగా, వాళ్ళ దేవుళ్ళు కాదు కదా, దయ్యాలు అవి. మనం ఆ పేర్లు ఎత్తకూడదు. మనం పేరు కూడా చెప్పే, ఈ వ్యక్తి ఎవరిని పూజ చేస్తున్నాడో ఆ వ్యక్తే పట్టినాడు అన్నాడు. అంటే దీన్ని బట్టి ఎంతగా అపవిత్రాత్మల చేత ప్రజలు శోధించబడుతూ నెమ్మది లేని వారుగా, సమాధానం లేనటువంటి వారుగా, ఆరోగ్యం లేనటువంటి వారుగా, శత్రు చేత నాశనం చేయబడేటటువంటి వారుగా ఉన్నారో చూడండి. మనం ఏమనుకుంటాం, వాళ్ళు కూడా దేవుణ్ణి పూజ చేస్తున్నారని అనుకుంటాం. మంచిదే లేని అనుకుంటాం. ఎట్లా అవుతారు? దేవుడు, నిజమైనటువంటి దేవుడు, సృష్టికర్త అయినటువంటి దేవుడిని ఇడిచిపెట్టినప్పుడు దేన్ని మనం ఆరాధన చేస్తామో, ప్రేమిస్తామో అది దయ్యంగా మారే అవకాశం ఉంది. బాగుపన్నాడు ఆ వ్యక్తి, బాగుపన్నాడు. అయితే నేను అడిగే ప్రశ్న ఏంటిదంటే, నాకైనా నీకైనా ఒక సవాలు, ఎట్లా దయ్యాలను ఎల్లగొట్టగలవు? అపవిత్రాత్మలు ఎట్లా మన ఎదుట సాగిలా పడగలవు? దురాత్మశక్తుల ప్రభావం నుండి మనం ఎట్లా కాపాడబడతామని అంటే, ముందు మనలో పరిశుద్ధత అనేది అవసరం. మన తలంపులు, మన చూపులు, మన క్రియలు, మన ఆలోచనలు, మన నడవడిలో పరిశుద్ధత అనేది అవసరం. మనం చెడిపోయినప్పుడు చెడిపోయిన తలంపులు, చెడిపోయిన జీవితం, చెడిపోయినటువంటి నడవడి మనలో ఉన్నంతకాలం దయ్యాలు మనకు లోబడవు. మన మాట కూడా వినవు. బక్షింగ్ గారు తన మీటింగ్ ప్రారంభించేటప్పుడు ఈ మాట అంటాడంట, కనబడనటువంటి దురాత్మ శక్తుల ప్రభావాన్ని యేసుక్రీస్తు నామం పేరట బంధిస్తుంటున్నానని ప్రార్థనలో ప్రారంభిస్తాడు. ఎన్నో దుష్ట శక్తులు ప్రజలు వాక్యం వినుకోకుండా అడ్డగిస్తూ ఉంటాయి. వాటన్నిటిని బంధించినప్పుడే కదా నీవు ఆత్మలను రక్షణ మార్గంలోకి నడిపించగలవు. బంధించే శక్తి నీలో లేనప్పుడు, మనకు సాతానుకు కొట్లాట పడింది అనుకోండి, మనలో బలం ఉంటేనే కదా దాన్ని జయించగలం. మనలో బలం లేనప్పుడు అదే ఏం చేస్తుందంటే, ఒక తాడు తీసుకొని వచ్చి మన చేతులు కాళ్ళు కట్టేసి మనల్ని బంధించేస్తుంది. అప్పుడు మనం ఏం చేయాలి? బంధకములలో పడిపోతాం. ఎంతోమంది సాతాను చేత బంధించబడి సాతాను అధికారం కింద ఉన్నారు. అందుకే దేవుని వాక్యంలో ఒక మాట చదువుకుంటాం. 58వ అధ్యాయం యెషయా గ్రంథంలో 58వ అధ్యాయంలో ఒక శ్రేష్టమైనటువంటి మాటను చదువుకుంటాం. 58వ అధ్యాయం 6వ వచనం. మూడవ వచనం నుండి చదువుకుంటాం. యెషయా గ్రంథం 58:3. మేము ఉపవాసం ఉండగా నువ్వు ఎందుకు చూడవు? మేము మా ప్రాణమును ఆయాసపరచుకొనగా నీవెందుకు లక్ష్య పెట్టవని అందురు. కాబట్టి నిజమైనటువంటి ఉపవాసం ఏంటిది అని అంటే, మీరు మీ ఉపవాసమున వ్యాపారం చేదురు. ఉపవాస దినమున మీరేం చేస్తారు? వ్యాపారం చేస్తారు. మీ పని వారి చేత కఠినమైన పని చేయించుదురు. మీరు కలహపడుచు, వివాదం చేయొచ్చు, అన్యాయంగా గుద్దులాడుచు ఉపవాసం ఉందురు. మనం ఉపవాస ప్రార్థన చేయొచ్చు, అన్యాయంగా నడుచుకొని గుద్దులాడచ్చు, కలహపడచ్చు. ఉపవాస ప్రార్థన చేసినప్పుడు లాభము లేదు. మన పనివారి చేత కఠినమైన పని చేయించుకోవడం కూడా మంచిది కాదు. తర్వాత, మీ కంఠధ్వని పరమున వినపడినట్లుగా మీరు ఇప్పుడు ఉపవాసం ఉండరు. అట్టి ఉపవాసం నాకు అనుకూలమా? మనుషుడు తన ప్రాణమును బాధపరచుకొనవలసిన దినం అట్టిదేనా?
ఒకడు జమ్ము వలె తల వంచుకొని గోనె పట్ట కట్టుకొని బూడిద పరుచుకొని కూర్చుండుట ఉపవాసం. అటు ఉపవాసం యెహోవాకు ప్రీతికరమని మీరు అనుకుందరు. దుర్మార్గులు కట్టిన కట్లను విప్పుటయు, కాడిమాను మ్రోకులు తీయుటయు, బాధింపబడిన వారిని విడిపించుటయు, ప్రతి కాడిని విరగొట్టుటయు నేను ఏర్పరచుకుని ఉపవాసం కాదా? ఉపవాసం అంటే ఏంటంటే దుర్మార్గులు కట్టిన కట్లను విప్పుట, కాడిమాను మోకులు తీయడం, బాధింపబడిన వారిని విడిపించడం, ప్రతి కాడిని విరగొట్టడం. కాబట్టి సాతాను అనేక మందిని బంధించింది రక్షించబడకోకుండా. ఎందుకంటే వాళ్ళకి బలం చాలకపోయినప్పుడు సాతాను ఏం చేసిందంటే వాళ్ళ కాళ్ళు చేతులు కట్టేసింది, తన అధికారంలో ఉంచుకున్నది. వాళ్ళు దానికి దాసులు. ఇప్పుడు ఉపవాసం చేత బలం పొందినటువంటి వారు, దేవుని శక్తి కలిగినటువంటి వారు సాతాను బంధకాలలో ఉన్నటువంటి వారిని ఏం చేయాలి? విడిపి అలాంటి వారి కొరకు ఏం చేయాలి? మనం ప్రార్థన చేయాలి. ప్రభా, ఈమె రక్షించబడలేదు, ఈయన రక్షించబడలేదు ప్రభా, సాతాను అధికారం కింద ఉన్నాడు ప్రభా, మీరేం విడిపించండి ప్రభా అని మనం ప్రార్థన చేయాలి. ఇదే దేవునికి అనుకూలమైనటువంటి ప్రార్థన. కాబట్టి ప్రియమైనటువంటి వారులారా, మనం పోరాడున్నది మనుషులతో కాదు అని దేవుని వాక్యం ఉంది. ఎఫెసీయులకు రాసిన పత్రికలో ఆ మాట చదువుకుంటాం. ఎఫెసీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయం 10వ వచనం చదవండి. ఎఫెసీయులకు రాసిన పత్రిక 6:10 చదవండి. పేజీ సంఖ్య 176. తుదకు ప్రభు యొక్క మహాశక్తిని బట్టి ఆయన యందు బలవంతులై ఉండండి, మీరు అపవాది తంత్రములను ఎదిరించుటకు ఇక్కడ కొంచెం ఆగండి. మీరు అపవాది తంత్రములను ఎదిరించుటకు దేవుడిచ్చు సర్వాంగ కవచమును ధరించుకొనుడి. సర్వాంగ కవచం, సర్వ అంగము, అంగములు అంటే భాగాలు, శరీర భాగాలు. సర్వాంగ కవచం ఉంది. కవచం అంటే మరి ఇప్పుడు ఉదాహరణకు బండి మీద పెట్టేటప్పుడు హెల్మెట్ పెట్టుకుంటాం. ఎందుకు? కింద పడినప్పుడు తలకాయకేమీ కాకుండా హెల్మెట్. అట్నే మీ అవయవాలన్నీ కప్పి ఉంచుకోవడానికి ఒక కవచం ధరించుకోండి అని అన్నాడు. సర్వాంగ కవచము ధరించుకోండి. మీరు శత్రువును ఎదుర్కోవాలని అంటే, దుష్ట శక్తులను ఎదుర్కోవాలంటే, వాని తంత్రాలను మీరు ఎదుర్కోవాలంటే సర్వాంగ కవచం ఏం చేయాలి? మీరు ధరించుకోవాలి. ఒకవేళ నేను మా ఊర్లో కూడా చూసేదాను, లేకపోతే అక్కడక్కడ చూస్తా, ప్రార్థనకు వస్తారు ఉపవాస దినాన. ఇట్ ఈస్ గుడ్ హ్యాబిట్. ప్రార్థనకు రావడం అనేది మంచి అలవాటు, ఉపవాస ప్రార్థనకు రావడం. బట్ వితౌట్ సర్వాంగ కవచం అంటే సర్వాంగ కవచం లేకపోతే నువ్వు అపవాది తంత్రాలను ఎదుర్కోలేవు. సర్వాంగ కవచం ఏంటిది? సర్వాంగ కవచం ఏంటిదంటే ఇక్కడ ఒక మాట ఉంది చూడండి. ముందు మనం ధరించగలిచిన సర్వాంగ కవచం, మనం ఎందుకంటే ఆకాశ మండలం అందున్న దురాత్మ సమూహములతో పోరాడుతున్నాం. వీటన్నిటిని ఎదిరించాలని అంటే సర్వాంగ కవచము అవసరం. సర్వాంగ కవచం అంటే ఏంటిది? చూడండి ఎక్కడుంది అంటే ఆ మాట 14వ వచనం. ఎలా అనగా మీ నడుమునకు సత్యమును దట్టి కట్టుకొని నీతి అను మైమరువు తొడుక్కొని. మనలో సత్యం ఉండాలా. మనం ప్రార్థన చేయొచ్చు, కాదంటే సత్యం లేదు. సత్యం లేనప్పుడు చేసే ప్రార్థన దేవుని దగ్గరికి పోదు. లేకపోతే దుష్టుని మనం, సత్యం మనలో లేదనుకో, సత్యం నేను ఎరుగుదును అంటే వేరే చోట ఉంటాడు ఒక ఆయన పేరు కూడా వద్దు మనకు, బాగా ఎంతో భక్తి చేస్తాడు. పొద్దున్న లేచిందంటే ప్రార్థన వాక్యము, తర్వాత ప్రార్థన వాక్యము, దేవుని సంగతులు అన్నీ మాట్లాడుతూ ఉంటాడు. కానీ నేను ఎరుగుదును లోపల సత్యవంతుడు కాదు. అసలు వేరే వాళ్ళ దయాలను ఏమన్నా ఎల్లగొట్టే తర్వాత పక్కన పెట్టు, ఆ వ్యక్తిలోనే దయం ఉంది, దురాత్మ. ఆ దురాత్మ వలన ఎంత కలవర పెడతాడంటే అందరినీ అంత కలవర పెడతాడు. ప్రజలు ఆ వ్యక్తిని చూసినప్పుడు భయపడే అవకాశం ఉంది. సత్యం లేనప్పుడు దయ్యం భయపడదు.
ఇది సర్వాంగ కవచంలో ఒకటిది. మనము సత్యం లేనప్పుడు దయ్యం మనల్ని ఏం చేస్తుందంటే, నువ్వు ఎంతైనా ప్రార్థన చేసుకోపో, ఎంతైనా పాటలు పాడుకోపో, ఎంతైనా నువ్వు దేవుని మందిరానికి పో, నీలో సత్యం లేదు, నువ్వు నన్నేమి కూడా చేసుకోలేవు. మీకు అర్థం కావడానికి ఒక మాట చెప్తా. జరిగిన సంగతి ఏంటిదనంటే, ఒక వ్యక్తికి ఒక దయ్యం పట్టింది. దయ్యం పడితే సేవకుని కాడికి పోయిండ్రు. సేవకుని కాడికి పోతే ఆయన, మా ప్రార్థన చేద్దురా, దయ్యం పట్టింది అని అన్నప్పుడు ఆయన అంగేసుకొని వచ్చిండు. వచ్చి ఆ దయాన్ని పొమ్మన్నాడు. నేను పోనది. ఎందుకు పోవనంటే, నువ్వు బైబిల్ చదువుకోలేదు పోవన్నది. నువ్వేం చదువుకోలేదు? బైబిల్ చదువుకోలేదు. ఇంకా నువ్వు ఎన్ని రోజుల నుండి బైబిల్ చదువుకోలేదో చెప్పమంటావా అన్నది. అంటే 3 రోజుల నుండి నువ్వు చదువుకోలేదు పోవన్నది. నువ్వు నన్ను పోయమనేది ఏంది అన్నది. సత్యం లేనప్పుడు దయ్యాలు కాదు కదా, దయ్యాల్లో కూడా మనుషులు లేవడం, ఎవరు కూడా మన లెక్క కూడా చేయాలి. సత్యం అవసరం, ప్రార్థన అవసరమే. ఇట్ ఈస్ ఎసెన్షియల్ టు కమ్ టు హౌస్ ఆఫ్ ద గాడ్, టు ప్రే టు గాడ్. వితౌట్ ట్రూత్ హౌ కెన్ we overcome the temptations? మనలో సత్యం లేనప్పుడు మనం ఎంత ప్రార్థన, ఎంతోమంది మందిరానికి రావచ్చు, క్రయం చెల్లించి ప్రార్థన చేసుకోవచ్చు, వాళ్ళ ఆసక్తిని బట్టి మనం మెచ్చుకోవాల్సిందే. అయితే అంతరంగంలో ఏం అవసరం? సత్యం అవసరం. కీర్తన 51లో ఒక మాట రాయబడింది, అంతరంగమును సత్యమును కోరువాడు. ఆయనను ఆరాధించువారు ఆత్మతోనూ సత్యముతోనూ యథార్థముగా ఆరాధించవలను, అట్టి కాలం రావాలనని తండ్రి కోరుచున్నాడు. సత్యం లేదే, న్యాయం అనేది లేదు మనలో. సత్యం అనేది లేనప్పుడు దయ్యం లెక్క చేయదు. నీలో సత్యం ఉందా? ప్రార్థన పో, అది ఎంటర్టైన్మెంట్. ప్రార్థన అనేది ఇప్పుడు ఎట్టయిందంటే ఒక వినోదాన్ని కలగజేసేటటువంటి రీతిగా మార్చబడుతుంది. ఒకవేళ పెద్ద సభలు ఏర్పాటు చేసినామని అంటే అందులో మ్యూజిక్ ఎక్కువ ఉంటుంది, రమ్యమైన పాటలు ఉంటాయి, లేకపోతే ఒక సందడి ఉంటుంది అనేదే కానీ మనకు పట్టిన దయాలను వెళ్ళగొట్టుకొని పరిశుద్ధమైన దేవుని శక్తి చేత నింపబడతామనేది కాకుండా పోయింది కదా. కాబట్టి మరి నడుముకు ఏం అవసరమంట? ఎలా అనగా, మీ నడుముకు సత్యమును దట్టి కట్టుకొని నీతి అను మైమరు తొడుక్కొని. నీతి కూడా ఉండాలి, మనలో ఏముండాలా? నీతి. కాబట్టి దేవుని ప్రజలారా, కొంతమంది సత్యంగా ఉంటారు, కాదంటం లేదు, సత్యం అవసరమే. అనేక జనాంగాలలో కూడా సత్యంగా ఉండేవారు ఉంటారు. ఇది నీతి అనేది కూడా అవసరం. ఏ నీతి అని అంటే, మన ప్రభువారు ఇచ్చే నీతి మనకు అవసరం. మనుషులు యేసుక్రీస్తునందు విశ్వాసం ఉంచడం వలన నీతిమంతులుగా తీర్చబడతారు. హౌ పీపుల్స్ ఆర్ బికేమ్ రైచియస్ పర్సన్స్. ఎట్లా మనుషులు నీతిమంతులుగా తీర్చబడతారని అంటే, నాట్ దేర్ గుడ్ డీడ్స్, బట్ వెన్ దే కీప్ దేర్ ఫెయిత్ ఇన్ ద గాడ్, దెన్ ఓన్లీ దే బికేమ్ రైచియస్ పీపుల్. ఎప్పుడైతే యేసు ప్రభువునందు విశ్వాసం ఉంచుతారో అప్పుడు నీతిమంతులుగా తీర్చబడతారు. మా ఊరిలో, మా మందిరం పక్కన ఒక ఆమె ఉంటుంది. ఆమె పెద్ద వయసులో ఉన్న ఆమె, ఎంతో మంచి వ్యక్తి. అందరూ మర్చిపోయినా నాకు ఫోన్ చేస్తుంటుంది. అది ముస్లిం ఆమె. ఆమె ఎవరు? ముస్లిం. నేను పోయినప్పుడు నేను తినడానికి ఏదైనా తీసుకొస్తుంది, పాలు తీసుకొని వస్తుంది. అసలు ఎవరు మర్చిపోయినా కానీ నా నెంబర్ ఎట్లా పెట్టుకున్నదో సెల్లులో ఇన్ని సంవత్సరాలు కూడా నెంబర్ పెట్టుకున్నది, ఫోన్ చేస్తుంది. ఆ పెళ్ళిలో ఎంతోమంది వచ్చావు ఆమె కొడుకు పెళ్ళికి. ఒకటేమైనా పెళ్లి రోజు ఫోన్ చేస్తున్నది, నాయన ఎడున్నావు నాయన అని. ఇదేందిరా నాయన, ఒకటి ఏమైనా వాళ్ళ పెళ్లి చుట్టాలన్నా చూసుకోకుండా నన్ను నా మీద పట్టింది, నాకు ఫోన్ చేస్తుంది అన్నట్టుగా ఉంటుంది. ఒకసారి వచ్చి నేనేమో యేసు ప్రభువునందు విశ్వాసం ఉంచితే నీతిమంతురాలుగా తీర్చబడతామని అంటే ఆమె సిద్ధాంతాన్ని చెప్తుంది. మంచిదే. ఏ నీతి కింద ఉంది ఆమె? వేరే నీతి కింద ఉంది. మనుషులు తమ సొంత మంచితనం వలన నీతిమంతులుగా తీర్చబడినామని భ్రమలో ఉంటారు. మంచి క్రియలు చేయడం చేత నీతిమంతులుగా తీర్చబడినాం, లేకపోతే మా భక్తి వలన మేము నీతిమంతులుగా చేయబడినామని అంటారు. మేము నేర్చుకున్నటువంటి భక్తికి సంబంధించిన విషయాల వలన నీతిమంతులుగా తీర్చబడినామని భావించెదరు.
పొద్దున్నే లేచి వెన్ దే ప్రే టు గాడ్, దే హ్యావ్ ది సమ్ చాంటింగ్స్, దే థింక్ దెమ్సెల్ఫ్ దే ఆర్ రైచియస్ పీపుల్ ఇన్ ద సైట్ ఆఫ్ ద గాడ్. వాళ్ళు కొన్ని మంత్రాలు వల్లించడం వలన, తర్వాత వాళ్ళ దేవుళ్ళకు ప్రార్థన చేయటం వలన, పూజలు చేయటం వలన భక్తిపరులమని వాళ్ళు భావిస్తుంటున్నారు. కానీ అనీతిమంతులమైన మనల్ని నీతిమంతులుగా తీర్చడానికి యేసుప్రభువు వారు అనీతిమంతులమైన మన కొరకు చనిపోయినాడు, సమాధి చేయబడినాడు, సమాధిలో నుండి తిరిగి లేచినాడు. భక్షి గారిని ఎవరు అడిగిందంట, ఎంత గొప్ప సేవ చేస్తున్నావు అని అంటే ఆయన అన్నాడంట, ఆయన కృపచేత రక్షించబడిన పాపిని అని అన్నాడంట. నేను పాపిని, జన్మతోనే పాపిని, కానీ నా భక్తి కార్యాల వలన నేను నీతిమంతునిగా చేయబడలేదు. ఆయన నన్ను నీతిమంతునిగా చేసినాడు, తన రక్తం ద్వారా నా పాపమంతా తీసివేసినాడు. ఆయన నీతిని నేను ధరించుకున్నాను. ఒకవేళ ఎవరైనా నన్ను నీతిమంతుడు అని నేను అన్నారంటే, యేసుప్రభువు వారు అనుగ్రహించిన నీతి నాకుంది. మనుషులు రకరకాల కార్యక్రమాలు చేసి నీతిమంతులమని అనుకుంటున్నారు. వారు కొన్ని పూజలు చేయడం ద్వారా, ప్రార్థనలు చేయడం చేత, లేకపోతే కొన్ని దినాలను పాటించడం చేత, వ్రతాలను పాటించడం చేత మేము నీతిమంతులం అనుకుంటున్నారు. కానీ యేసుప్రభువు వారి ద్వారా మనం ఏం చేయబడినాం? నీతిమంతులుగా ఉన్నాం. నీతి అను మైమరుపు ధరించుకోవాలని దేవుని వాక్యంలో రాయబడింది. తర్వాత అది పాదములకు సమాధాన స్వార్థ వలనైన సిద్ధ మనసు జోడు తొడుక్కొని నిలువబడుడి. పాదాలకు సమాధాన స్వార్థ వలనైన సిద్ధ మనసును జోడు తొడుక్కొని నిలబడుడి. మనము ఎప్పుడు శత్రువును ఓడించగలమని అంటే సమాధాన స్వార్థ వలనైన సిద్ధ మనస్సు జోడు తొడుక్కొని నిలబడి. కాబట్టి మనుషులను మనం ఏం చేయాలి? దేవునితో సమాధానపరచు పరిచర్య దేవుడు మనకిచ్చినాడు. సమాధానపరచు వారు ధనిలు, వారు దేవుని కుమారులు అనబడుదురు. దేవుని వాక్యంలో మాట రాయబడింది, సమాధాన స్వార్థ ప్రకటించుచు పర్వతముల మీద నీ దేవుడు ఏలుచున్నాడని, సియోను నీ దేవుడు ఏలుచున్నాడని చెప్పి వారి పాదములు ఎంతో సుందరములు. సువార్త ప్రకటించవలసిన భారం మన మీద ఉంది. సువార్త కూడా చేయాలి. రక్షించబడినాం మనము. రక్షించబడిన తర్వాత సత్యం అనేది మనకు ఉండాలి. నీతి అను మైమరు ధరించుకోవాలి. పాదాలకు సమాధాన సువార్త వలన ఆయన సిద్ధ మనసును జోడు తోడుకోవాలి. సువార్త అంటే సిద్ధ మనసు కలిగి ఉండాలి. తర్వాత ఇంకేం ఉండాలి? ఇవన్నీ కాక విశ్వాసమును డాలు పట్టుకొనుడి. ఇప్పుడు సైతాను మన మీదకి అగ్ని బాణాలను వేస్తుంటుంది. మనకేముండాలి? విశ్వాసం ద్వారా నేను ఎదుర్కొంటాను. విశ్వాసమును డాలు ఉండాలి, మనకు విశ్వాసం కూడా ఉండాలా. తర్వాత మరియు రక్షణ అయిన శిరస్త్రాణము, తలకు ఏముండాలంటే రక్షించబడి ఉండాలి మనం. తర్వాత దేవుని వాక్యమును ఆత్మ ఖడ్గం ధరించుకునుడి. వాక్యం కూడా చదువుకోవాలా. ఇది సర్వాంగ కవచం. లేకపోతే శత్రువు మనల్ని ఈజీగా ఏం చేస్తాడు? మనల్ని నష్టపరుస్తాడు. దేవుని ప్రజలారా, లోకంలో దురాత్మ శక్తుల ప్రభావం ఉంది. వాటిని కలిగి ఉన్నటువంటి మనుషులు ఉన్నారు. ఒకవేళ ఈ డైరెక్ట్గా మనల్ని అటాక్ చేయలేకపోవచ్చు. అయితే వానికి అనుచరులు ఉండరు కదా, మనుషులు ఉండరు కదా, వాళ్ళలో దూరి మనల్ని రకరకాలుగా శోధించడానికి అవకాశం ఉంది. అయితే మనలో సత్యము, నీతి, తర్వాత సమాధాన స్వార్థ వలనైన సిద్ధ మనసును జోడు, తర్వాత రక్షణను శిరస్త్రానం, విశ్వాసమును డాలు, వాక్యమును ఖడ్గం. వాక్యమనే ఖడ్గం. దేవుని వాక్యం రెండంచులు కలిగినటువంటిది. ఖడ్గం కలిగి ఉన్నప్పుడు ఈ దురాత్మ శక్తులను మనం ఏం చేయగలం? ఎదిరించగలం. ఒక ప్రార్థనకు వస్తేనే, ఉపవాస ప్రార్థనకు వస్తేనే మనం జయిస్తామని భ్రమపడ్డం అనేది కరెక్ట్ కాదు. ఎక్కడన్నా ఎవరినైనా మోసం చేసింటే, ఎవరికైనా ఇవ్వాల్సినటువంటి డబ్బులు, లేకపోతే ఎక్కడన్నా ఎవరినైనా నష్టం చేసింటే, లేకపోతే ఏదైనా అన్యాయంగా మనం అలాంటి తీసుకోవాలనే ఆశలు ఉంటాయి. లేకపోతే రకరకాల పొరపాట్లు ఇవన్నీ తీసేసుకోవాలి. పొరపాట్లను కరెక్షన్ చేసుకోవడమే ముఖ్యం. పొరపాట్లను ఏం చేయాలా? కరెక్షన్ చేసుకోవాలి. ప్రభా, నేను నాలో పొరపాట్లు ఉన్నాయి,
ఈ పొరపాట్లను బట్టి నీ సన్నిధిని నేను అనుభవించలేకపోతున్నా, నీ జీవాన్ని నేను పొందలేకపోతున్నా. భక్తి కార్యక్రమం వేరు, తాను పరీక్ష చేసుకునే పద్ధతి వేరు. భక్తి కార్యక్రమం అంటే ఆదివారం వస్తుంటారు, మామూలుగా పోతూ ఉంటారు, అది దాని వలన ఏమి లాభము లేదు. కానీ కరెక్షన్ చేసుకోవాలి. ఎక్కడైనా ఎవరినైనా బాధ పెట్టినానా, ఎవరినైనా అన్యాయం చేసినానా, లేకపోతే ఎవరి దగ్గరైనా డబ్బు తీసుకుని మళ్ళీ చెల్లించలేదా, లేకపోతే మరి లోపల పేరాశ ఉందా, లేకపోతే దేవుని ప్రేమించలేనటువంటి మనసు నాకుందా, దేవుని కంటే నేను ఏదైనా ఎక్కువగా ప్రేమిస్తుంటున్నానా, ఏదైనా లోక స్నేహాలు ఉన్నాయా, దాని వలన లోక స్నేహం వలన నేను దేవునితో సంబంధం పోగొట్టుకుంటున్నాను, శాపగ్రస్తుడని అవుతున్నాను, దేవుని యొక్క సమాధానం నాలో పోతుంది. కాబట్టి ఇన్నిటిని సరి చేసుకోవడం ద్వారా శత్రువును ఎదిరించగలవు. నేను చాలా మందిని విశ్వాసులను గమనించిన వ్యక్తిగా అయితే కరెక్షన్ చేసుకోవడానికి ఇష్టపడరు, దేవునికి భయపడరు. దేవునికి ఏం చేయరు? భయపడరు. లోపల దేవునికి అవిధేయత ఎంతో ఉంటుంది. ఆ కారణాన్ని బట్టి దేవుడు తన సన్నిధి మనతో కూడా లేకుండా చేస్తాడు. ఆయన స్వరాన్ని మనం ఏం చేయలేం, వినలేము. రెగ్యులర్గా మందిరానికి పోతున్నానని చెప్పొద్దు, మా సేవకుడు ఈయన అని చెప్పొద్దు, లేకపోతే మా మందిరం ఫలానా అని చెప్పొద్దు. దానివల్ల నీకేమీ లాభము లేదు. మొదటగా నువ్వు సరి చేసుకో. అన్యాయము, మోసము, లోక సంబంధమైనటువంటి జీవితము, అపవిత్రత, చెడుతనము, వీటన్నిటిని తీసేసుకో. ఒక్కొక్కటి గుర్తు చేయమని చెప్పు. దేవా, ఈ వారంలో ఎక్కడ నేను నీకు ఆయాసంగా జీవించినాను. ఉపవాస ప్రార్థన అంటే అదే. ఎవరో ఒక గొప్ప భక్తుడు అన్నాడు, వారంలో ఒక్కసారైనా నీ చెడు హృదయం కొరకై ఉపవాసం నీ ప్రార్థన చేసుకోమన్నాడు. మనదేంటిది? చెడు హృదయం. లేకపోతే శాపగ్రస్తులమవుతాం కదా. నేను కూడా అన్ని ఆలోచన చేస్తా కూర్చొని, ప్రభా ఎక్కడైనా నీకు ఆయాస్కరంగా నడుస్తున్నానా, నేను నిన్ను విడిచి తిరిగేటటువంటి వ్యక్తిగా ఉన్నానా, నన్ను క్షమించు, నా బుద్ధిహీనతలు క్షమించు అని ఏ విషయంలోనైనా నిన్ను దుఃఖపెట్టి క్షమించు. ఎప్పుడైతే ఈ రీతిగా ప్రార్థన చేసి సరి చేసుకుంటామో దాని ద్వారా ప్రభు సన్నిధిని అనుభవిస్తాం, ప్రభు స్వరాన్ని వింటాం. ప్రభు ఆ రీతిగా మనకు సహాయపడండి. ప్రార్థన చేసుకుంటాం. శాంతి సమాధానం కలిగినట్టు మా గొప్ప దేవ, యాకోబు మా దేవ, నిన్న నేడు ఏకరీతిగా ఉన్నటువంటి మా గొప్ప తండ్రి, ఎంతో